హాయ్ హలో అండి, నేను మీ లక్ష్మి. మేము సండే రోజు ఇట్లా కొత్తగూడెం వెళ్ళాం కదా, అక్కడ మా చెల్లి జీవి మాల్కి వెళ్దాం పదక్క అంటే వెళ్ళాము. అంటే మా చెల్లె ఎందుకు తీసుకెళ్ళిందంటే వాళ్ళ కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళామని మాకు డ్రెస్సులు కొనిచ్చింది, నాకు నా పిల్లలకి. ఇవి పిల్లలకి ఇద్దరికి సేమ్ షర్ట్స్ సేమ్ పాయింట్లు తీసుకున్నాను. ఇవి ఆఫర్లో వచ్చాయండి. ఫస్టే శారీస్ దగ్గరికి వెళ్తే లేట్ అయిపోద్ది, పిల్లల బట్టల వరకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉండదు అక్క. అందుకే ఫస్ట్ పిల్లలే తీసుకుందామని అనేసరికి ఇంకా ఫస్ట్ కిడ్స్ వేర్కి వెళ్ళాము. ఇట్లా చూస్తూ ఉండగా సేమ్ ఒకేలాంటి కాంబోలు పిల్లలిద్దరికి లేవని ఇట్లా కాంబోలో తీసేసుకున్నా నేను. ఇంకా తరువాత నా శారీస్ కిందకు వచ్చాము. పిల్లలదైతే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది షాపింగ్, ఇట్లా డ్రెస్సులు సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ ఇంకా నా శారీ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని శారీస్ చూసానో అస్సలు వామ్మో, ఎంత 3 గంటల సేపు అన్నీ చూసి లాస్ట్కి జిమ్మిచ్చు శారీ తీసుకున్నానండి. ఓకే, కలరు ఆ లైటింగ్స్లో ఈ కలర్ ఇంకా బాగా కనిపించింది నాకు. పర్లేదు, బాగానే నచ్చింది అనేసి అనుకున్నా, తీసేసుకున్నాం. తర్వాత ఇంకా బిల్ చేయడానికి బిల్ దగ్గరకు వచ్చామండి. బిల్ దగ్గరకు వస్తే వాళ్ళు అన్నారు 5000 షాప్ చేస్తే ఒక స్మార్ట్ వాచ్ వస్తుంది మీకు అనేసి చెప్పారు బిల్ చేసే దగ్గర, కౌంటర్ దగ్గర. సరేలే అని వెయిట్ చేస్తా. 5000 బిల్ అనేసరికి 5000 అవ్వని మళ్ళీ వెళ్ళి ఆ షూసు ఈ స్వెటర్ కొనుక్కొని వచ్చాము. ఇంత చేసినా కానీ బిల్లు మొత్తం 2806 రూపాయలు అయింది. ఇంకా మిగిలిన వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను 2 శారీస్ పట్టుకొని వచ్చారు. వాళ్ళ బిల్ ఏమో 2200 అయింది. రెండు కలిపితే 5006 రూపీస్ అయింది కదా. అయితే వాళ్ళని మేము ఇట్లా అడిగాము, ఇట్లా స్మార్ట్ వాచ్ వస్తుంది అంటండి 5000 బిల్ అయితే మీరు మా బిల్లులో పే చేస్తారా మీ శారీస్ ఇవన్నీ కలిపి అనేసారంటే తను సరే అన్నాడు. ఇంకా చూడండి నా సంతోషం, ఇంతసేపు చేసిన షాపింగ్కి రాని సంతోషం ఫ్రీగా వాచ్ అనేసరికి నా మొహంలో అసలు వెలిగిపోతుంది. సర్లే అని షాపింగ్ బిల్ వేయించాము, ఇట్లా తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూడడం, అసలు పెట్టుకొని చూశాను. అబ్బా బాగుంది. మా అబ్బాయి ఏమో నాకి అమ్మ నేను పెట్టుకుంటా అని అంటున్నాడు. నాకైతే ఈ వాచ్ నచ్చింది. షాపింగ్ అయితే చాలా హ్యాపీ.